ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు వందనాలు. గలతీ పత్రిక 2:15-21 వచనం. విపులమైన యూదా ధర్మశాస్త్రం అన్న అంశంలో మనం 19వ వచనం వరకు ధ్యానం చేశాం. ఇప్పుడు 20వ వచనాన్ని చూద్దాం. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొన్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ వచనంలోని అంతరార్థం ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే యేసు ప్రభు చేసిన బలియాగము నేను ఎప్పుడైతే నమ్మానో ఆయనతో పాటి నా ప్రాచీన స్వభావం అనేది చచ్చింది అని చెప్తున్నాడు. ఇకన జీవించువాడను నేను కాను అంటే ప్రాచీన స్వభావంలో నేను జీవించడం లేదు. యేసు క్రీస్తు నందు విశ్వాసము ద్వారా నేను రక్షింపబడినప్పుడు నాకు నవీన స్వభావం వచ్చింది. ఆ నవీన స్వభావంలో ఇప్పుడు నేను జీవిస్తున్నాను అంటున్నాడు. అందుకే క్రీస్తు నా యందు జీవించుచున్నాడు అంటే అర్థము క్రీస్తు స్వభావం నాలో జీవించుచున్నది అని అర్థం. అంటే ఒకప్పుడు ప్రాచీన స్వభావము మనల్ని ఏలుబడి చేస్తూ వచ్చింది, అది ఇప్పుడు క్రీస్తులో సిలువేయబడింది. ఆ ప్రాచీన స్వభావాన్ని సిలువేయడం అంటే చంపడం జరిగింది. ఇప్పుడు క్రీస్తు స్వభావంతో నేను జీవిస్తున్నాను అంటున్నాడు. అందుకే శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన అనే సత్యాన్ని చెప్తున్నాడు. విశ్వాసము ద్వారా ఇప్పుడు మనం జీవిస్తున్నామే తప్ప క్రియల ద్వారా నేను నీతిమంతుణ్ణి అని జీవించట్లా. క్రియల ద్వారా నేను నీతిమంతుడని జీవిస్తే అది ప్రాచీన స్వభావం మన మీద ఏలుబడి చేస్తుంది. కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా రక్షింపబడ్డాను అని జీవిస్తే యేసుక్రీస్తు మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని ఎలా బ్రతికించాడంటే, మన పాపములన్నీ ఆయన మీద వేసుకుని సిలువలో యజ్ఞమైనప్పుడు ఆయన యందు విశ్వాసము ద్వారా ఆయన నీతి మనకు ఆపాదించబడి ఆయన జీవం మనకు వచ్చింది కనుక మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము కనుక ఇక మీదట జీవిస్తున్నది క్రీస్తునందు విశ్వాసము ద్వారా, ఆయన అందరి విశ్వాసము ద్వారా వచ్చిన జీవాన్ని బట్టి జీవిస్తున్నామే తప్ప ప్రాచీన స్వభావాన్ని అనుసరించి కాదు అనే గొప్ప సత్యాన్ని పౌలు తెలియజేశాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవలసిన అద్భుతమైన పాఠం ఏంటంటే, యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా మనలోనికి నూతన జీవం వచ్చింది గనక ఆ జీవమును అనుసరిస్తూ నడుస్తున్న మనము ఇక ప్రాచీన స్వభావం అనేది పూర్తిగా సిలువేయబడింది. ప్రతిరోజు దేవుని శక్తితో దాన్ని చంపుతూ ఉన్నాము. క్రీస్తులో ఉన్న ఆయన ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి ఆ విశ్వాసములో మనం ముందుకు సాగిపోతున్నాము. కాబట్టి ఇక మీదట జీవించేది నేను క్రీస్తులే, అంటే నా యందు క్రీస్తులో, అంటే క్రీస్తులో నేను జీవించుచున్నాం అన్న సత్యాన్ని తెలియచేస్తున్నాడు. కాబట్టి ఈ నవీన స్వభావంతో మనము రోజు క్రీస్తులో రూపాంతరము చెందునట్లు దేవుని కృప నీకు నాకు మనకు దయచేయునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.